Every lesson that we come first we have to achieve. Book of Hebrews. హిబ్రూ రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదాం. ప్రచురణగా తెలిసిన వాళ్ళు దయచేసి ఒకసారి చదవగలరు. అతడు చేసిన విధముగానే మోషే చేశాడు మరియు ఫస్ట్ మోషే గుడారం అమర్చిపోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధము వస్తువుల ఛాయారూపం గల గుడారం నందు సేవ చేయుదురు. 9వ అధ్యాయం 23వ వచనం కదా. అతడు చేసిన విధముగానే మోషే చేశాడు మరియు పౌరు తన దర్శనంలోకి పైకి ఆకాశంలోకి వెళ్ళినప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యముల దేవాధిపతి నాయన, ఈ రాత్రి కాలంలో మా వల్ల చదవబడిన వాక్య భాగంలో వచ్చి మాతో సూటిగా తండ్రిగా స్పష్టంగా మాట్లాడి మీరే మహిమ గంట భగవాన్ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రభువు అతని కూర్చున్నాం. తొమ్మిది 23 చూద్దాం ఒకసారి. పరలోకమందున్న వాటిని పోలున వస్తువులు భూమి మీద అయితే ఇక్కడ బలులు శుద్ధి చేయబడుతున్నాయి, పరలోకంలో అయితే ఇంతకన్నా శ్రేష్టమైన బలిగా సిద్ధపరచుకుంటాం. దేవుడు నామానికి మహిమ. ఆమేన్. మరి ఈ రాత్రి నాకు ఎంతసేపు సమయం ఇచ్చారు? ఓన్లైన్ మాట్లాడమన్నా వద్దారా? ఎందుకంటే మరి స్టార్ట్ చేస్తే ఎక్కడికి వెళ్తాం కూడా తెలియట్లేదు నాకు. చిన్న మాట మనం మాట్లాడుకున్నాం. 8వ అధ్యాయంలో మనం చదివిన మాట మరి ఈరోజు మనకు చాలా అవసరమై ఉన్నది. అది మోషే గుడారం అమర్చిపోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడును అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధము వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయుదురు. ఇప్పుడు ఈ యాజకులు అంటే ఎవరు? చెప్పు, నాకు వినపడలేదు, గట్టిగా చెప్పండి. ఈ యాజకులు అంటే ఎవరు? భూమి మీద ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళంతా భూ సంబంధంగా కట్టిన గుడారంలో యాజకులు అయిపోతారు. ఇది పర్ఫెక్ట్ కాదు. పరలోక రాజ్యంలో ఉన్న గుడారం ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నవారు పర్ఫెక్ట్. అదేనా? అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, మోషే గుడారం అమర్చిపోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున చేయము అంటే, ఇప్పుడు భూమి మీద కట్టిన గుడారము ఒరిజినల్లా కాదు. ఎందుకని? అసలైంది చూపించి నువ్వు దానిలాగా ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అసలైన దాన్ని మోషే చూశాడు. ఇప్పుడు మోషే అసలైన దాన్ని చూశాడు కానీ మనం చూడలేదు. అవునా? మరి దేవుడి చిత్తం అయితే ఈ రాత్రి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అది మరి ఎప్పుడు దాకా అవుతుందో తెలియదు నాకు. పర్లేదు, లైట్ పడుతుంది కాబట్టి నాకు టైం కూడా కనబడట్లేదు. ఇబ్బంది ఏం లేదు ప్రజల్లో. ఎందుకంటే కొద్దిగా లోతుపోతున్నాం, కొద్దిగా ఎక్కువ లోతుకి వెళ్తున్నాం. మీరు రాత్రి మనకి అందరికీ తెలిసిన సంగతుల్లో నుంచి మాట్లాడుకున్నాం. అయితే లోతున్న సంగతుల దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మీరు వారం తింటున్నారు, మంచి ఫుడ్ తింటారు, తింటలేదు అంతలా.
ఆయన ఎప్పుడు నేను వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే బిర్యానీని పెద్ద ముక్కలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి మీకు పెట్టాల్సిన బాధ్యత నాకు ఉన్నది, నాకు కాదు కానీ దేవుడికి ఉన్నది. కాబట్టి మీరు మామూలుగా తినేదానికి బిర్యానీ పోయి తినేటప్పుడు కూడా పొట్ట కొంచెం పెద్దది అవుతుంది, సాగుతుంది ఆ రోజు. అలాగే ఈ రాత్రి మీ పొట్ట సాగుతుంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా విందాం. మోషే గుడారం అమర్చిపోయినప్పుడు కొండ మీద నీకు చొప్పుబడిన మాదిరి చొప్పున చేయము. ఇప్పుడు మోషే ఏం చేయాలంటే పరలోకానికి దేవుడు తీసుకెళ్ళి అక్కడున్న అసలైన గుడారం చూపించి ఇలాంటిదే నువ్వు కిందకి వెళ్ళి కట్టు అన్నాడు. ఇప్పుడు మోషే నిజమైన దాన్ని చూశాడు, దాన్నే యాజ్ ఈజీగా తెచ్చి కింద కట్టాడు. మోషే కట్టిన గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. గట్టిగా చెప్పండి, త్వరగా చెప్పండి. మీ సమయం సేవ్ చేయాలి, త్వరగా సమాధానం సరిపోతుంది. ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. బయట భాగం, లోపల మధ్యలో భాగం పరిశుద్ధ స్థలం, ఈ వెనకాల భాగం రైట్. నేను అంటున్నాను ఈ 3 మనలో ఉన్నాయి. అది అసలు విషయం. ఇప్పుడు గుడారం ఎక్కడ ఉంది? అపోస్తలుల పౌలు ఈ గుడారం శిథిలమైపోయి వేరే గుడారం అపోస్తలు రెడీగా ఉన్నారు. ఏ గుడారం రెడీగా ఉన్నది? ఈ గుడారం శిథిలమైపోతే శిథిలము కాని వేరొక గుడారం, there is another tabernacle which is not dissolved is waiting for me. శిథిలము కానిది నా కొరకు వెయిట్ చేస్తుంది. అయితే పౌలుకు సంగతి తెలుసు. ఏ సంగతి తెలుసు అంటే ఇది శిథిలమైపోతుంది. అవునా? మోషే కట్టిన గుడారము ఇక్కడ ఉండదు, వెళ్ళిపోద్దని మోషేకి తెలుసు. అవునా? ఎందుకంటే శాశ్వతమైనవి పైన మాత్రమే ఇక్కడ ఉన్నవన్నీ శాశ్వతమైనవి కావు. ఆల్ థింగ్స్ ఆర్ టెంపరరీ థింగ్స్. ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్. భూమి మీద ఉన్న అన్ని కూడా శాశ్వతమైనది, అది అన్ని తాత్కాలికమైనవి. టెంపరరీ టెంపరరీ టెంపరరీ. మన మధ్యలో ప్రేమ, సమాధానం చెప్పాలి. మన అందం, ఆరోగ్యం, జీతం, ఉద్యోగం, జీవితం అన్ని టెంపరరీ. మనం టెంపరరీ. దేర్ ఇస్ నో సెక్యూరిటీ మన లైఫ్. మన జీవితానికి సెక్యూరిటీ లేదు. కానీ ఒక మాట చెప్పగలను, ఒక సెక్యూరిటీ మీకు ఉన్నది. చెప్పలేదు నాకు ఆమె చెప్పాలి. సెక్యూరిటీ ఎక్కడుంది చెప్పండి సార్. రాత్రి ఎక్కడున్నది? ప్రభు యేసుక్రీస్తు రక్తం కిందగా నీవు రక్తంలో దేవుడు నీకు సెక్యూరిటీ ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు, భయం ఇచ్చాడు, కృప ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు. ఆయన ఒక ఆత్మను ఇచ్చాడు. ఆయన శరీరంలో లోపల దాచిపెట్టుకున్నాడు. అంతకని పెద్ద సెక్యూరిటీ లేదు. ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందటం అంటే అపోస్తలులు పోలుతున్నాడు. మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందుతుంది. ఏ శరీరం అది? వాక్యపు శరీరం అయి ఉన్నది. నీవు దేని లోపల ఉన్నావు తెలుసా? ఏ ఒక్కడు కూడా నిన్ను బయటికి తీయని విధంగా దేవుడు నిన్ను ఆయన లోపల దాచుకున్నాడు. ద మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ ఎవర్. అన్నిటికన్నా అత్యంత భద్రత కలిగిన స్థలం ఏదంటే క్రీస్తులో ఉండటం. పాత నిబంధన అంటది, ఆయనే నా దుర్గము, ఆయన నా ఆశ్రయపురము, ఆయన నా కేడము. ఎందుకని కీర్తనకారుడు అన్ని మాటల గురించి మాట్లాడతారంటే ఆయనలో ఉన్నాడు కాబట్టి దావీదుకి ఆ సంగతి తెలుసు. ఈ రోజు నీవు ఎక్కడ ఉన్నావు? నువ్వు వైజాగ్ లో లేవు, నీకు మొత్తం నా సంగతి అర్థం కావాలి. నీ ఇంట్లో లేవు, అది కూడా నీకు అర్థం కావాలి. రాసి చెప్పరా, నీ ఒంట్లో కూడా నువ్వు లేవు. ఏం భాష కదా, ఏం మాట్లాడు? నేను మిరపకాయలు వచ్చాను. లేదండి, మిరపకాయలు పడున్నా. సార్ సంగతి ఏంటంటే నీవు క్రీస్తులో ఉన్నావు. నా భద్రత క్రీస్తులో, నేను క్రీస్తులో ఉన్నా. నువ్వు క్రీస్తునికి ఎప్పుడు వెళ్ళావు? ఎలాగెళ్ళావు? బాప్తిజం పొందినప్పుడు, ఆయన రక్తం కిందకు వచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని అంగీకరించినప్పుడు, ఆయన రక్షకుడుగా ఒప్పుకున్నప్పుడు, నన్ను ఆయన లోపలికి ఆహ్వానించినప్పుడు, నేను లోపలికి అడుగు పెట్టినప్పుడు, అక్కడ దేవుడు నన్ను ఆయన లోపల దాచిపెట్టి నా నిమిత్తం ఆయన గాయాల పాలయ్యాడు, నా నిమిత్తం రక్తం కాల్చాడు, నా నిమిత్తము ఆయన శ్రమపడ్డాడు, నా నిమిత్తం పనులకి కిందకు వచ్చాడు, నా నిమిత్తం వ్యక్తులుగా చేసుకున్నాడు, నా నిమిత్తం ఆయన జాగ్రత్త విడిచిపెట్టాడు, నా నిమిత్తం ఒక మానవుని వల్లే కిందకు వచ్చినట్టు దేవుడు అన్ని రకాల భద్రత నాకు ఇచ్చాడు. ఆయన ఒక్కటడిగా నన్ను నమ్ము. ఎట్లాంటి దేవుడు అన్ని ఇచ్చేసి నిన్నేమడిగాడు? నన్నేమడిగాడు? మనల్ని ఏమడిగాడు? కానీ సమస్య అని చెప్పలా, మనం ఒక్క పని చేయలేకపోతాం. రక్తం కాల్చగలవా?
కొద్దిమంది పక్కనోడికి ఇంజెక్ట్ చేసి వీళ్ళు కళ్ళు పడిపోతారు. ఇక మన రక్తం మనం చూసుకుంటే అంటే మనం చేయలేము కొన్ని, దేవుడికి తెలుసు ఆ సంగతి. ఏమా దేవుడు నమ్మకి మహిమ. అయితే హెబ్రీ రాసిన పత్రిక రాసిన వాడు ఎవడు? పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పరలోకంలో గుడారం గురించి, మోషే గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఇదేంటిది? పౌలు మోషే ఎప్పుడు కలిసాడు? ఎవరైతే మోషేని తీసుకెళ్లి పరలోకంలో గుడారం చూపించాడో ఆయన దమస్క మార్గంలో పౌలు కలిసి. ఇప్పుడు పౌలుకి సంగతి ఎవరు చెప్పారు? నిజం చెప్పండి, ఏ రాత్రి మీకు ఎవరు చెప్పారు? నేను నా వల్ల కాదు చెప్పడం, నా వల్ల కానీ మీకు చెప్పడం, చెప్పినోడు దేవుడు మాత్రమే. మానవుడు నీకు బయలుపాటులు ఇవ్వలేడు, బయలుపాటు ఇచ్చేవాడు దేవుడు, ప్రత్యేక ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి ఈ రాత్రి నువ్వు గమనించాల్సిన ముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుడే నాకు దీన్ని బయలుపరుస్తున్నాడు. వాక్యం నీకు బయలుపరుస్తున్నది, ఆయన కృప నీకు బయలుపరుస్తా ఉన్నది. కాబట్టి ఈ రాత్రి అత్యంత పరిశుద్ధమైన స్థలాన్ని ఎలా కట్టాలో దేవుడు మోషేకు చూపిస్తే పౌలు దాని గురించి మాట్లాడతాడు. అర్థమేంటి తెలుసా? పౌలు కూడా దాన్ని చూశాడు. రైట్. ఇప్పుడు దేవుడు కేవలం పౌలుకి మోషేకు చూపించాడు, ఎవరు చూపించలేదా? ధైర్యంగా చెప్పండి, అనుమానం కలవద్దు, ధైర్యంగా చెప్పండి. ఎందుకని ఈ సంగతి చెబుతున్నానంటే ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. నీకు ఆల్రెడీ ఆ సంగతిని చూసింది జ్ఞాపకం లేదు, మొదటిది. రెండోది, పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడంటే నీకు నువ్వు మర్చిపోయిన సంగతుల్ని జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డాడు? నేను మీకు బోధించే సంగతులు మీకు జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. మనం మర్చిపోయాం. మనం ఏం మతి మరుపు? స్పిరిచువల్ అమ్నేషియా. అమ్నేషియా అంటే మతి మరుపు. మనకున్న మతి మరుపు ఏంటంటే అన్ని గుర్తుంటాయి, వాక్యం గుర్తుండదు. అవునా? నిన్నే వారం నిన్న ఉదయం ఏ వాక్యం జరిగింది? పెద్ద ఇబ్బంది ఏం లేదు, అది సహజం. అది ఏం పర్లేదమ్మా, ఇబ్బంది లేదు, సహజం. అది ఏం సమస్య? అమ్నేషియా. మనం వెనక్కి తిరగాలి, పేపర్లు తిప్పాలి. ఈ రోజు మధ్యాహ్నానికి, పొద్దునికి, రాత్రికి, సాయంత్రానికి, మధ్యాహ్నం, పొద్దున్నకి రావాలి. పేపర్లను తిప్పుకుంటే అక్కడ దాకా రావాలి. ఎంత టైం పడుతుంది? అవునా? మనకి ఎవరు నప్పివ్వాలి అనగానే అలా చెప్తాం. ఏంటంటే ఈ మధ్య మరుపు లేదు దీంట్లో, దాంట్లో మాత్రం మనకి మధ్య మరుపు ఉంటుంది. కారణం ఏంటంటే ఈ లోకంలో నీవు ఉన్నావు కాబట్టి అపవాది నీకు ఆత్మీయమైన సంగతుల్ని మధ్య మరుపు కూడా చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడింది? నువ్వు మర్చిపోవు అనుకుంటే పరిశుద్ధాత్మ నీకు అవసరం లేదు. నువ్వు మర్చిపోతావు కాబట్టి దేవుడికి ఆ సంగతి తెలుసు కాబట్టి మర్చిపోకుండా ఉండాలి, కాబట్టి మర్చిపోయి గుర్తు రావాలి కాబట్టి దేవుడు తన ఆత్మనికి ఇచ్చాడు. అవునా? ఇప్పుడు దానికి పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి? నీకు కావాల్సిన సంగతులు నీకు తెలియదు కాబట్టి ఎందుకు కావాలి ఆత్మ? ఇప్పుడు నాకు కావాల్సిన సంగతి మీద నాకు ధ్యాస లేదు, వేరే సంగతి మీద నాకు ధ్యాస ఉంది. వేరే సంగతి ధ్యాస పోయి నా సంగతి మీద నాకు ధ్యాస రావాలంటే పరిశుద్ధాత్మ వచ్చి నాకు జ్ఞాపకం చేయాలి. సో ఈ రోజు దేవుడు చేస్తున్న పని ఏంటంటే నువ్వు ఇక్కడోడివి కాదు, నువ్వు అక్కడోడిగా చెప్తున్నావు. ఇప్పుడు గుడారం దేవుడు ఎందుకు కట్టించాడు? అందరూ ఆ గుడారం చూస్తున్నారు. వాస్తవంగా గుడారంగా చూడాల్సింది ఆ గుడారము దేవుడు ఎందుకు కట్టించాడు? ఎందుకని దేవుడు ఆ గుడారంలో 3 భాగాలు పెట్టాడు? ఎందుకని దేవుడు ఆ 3వ గుడారంలో మాత్రమే, ఆ 3వ భాగాల్లో మాత్రమే సింహాసనం పెట్టాడు, మందసం పెట్టాడు, కెరూబులు పెట్టాడు, శరాబులు పెట్టాడు, మన్నా పాత్ర పెట్టాడు, పోషించవలసిన రక్తం పెట్టాడు, పదాకి రాతి పలక పెట్టాడు. బయట ఎందుకు పెట్టాడు? మధ్యలో ఒక తెర ఉన్నది, ఈ తెర వెనకాల ఆయన ఉన్నాడు. అంత ఆవరణలో కూర్చున్నారు. అయితే మీకు సంగతి తెలుసా? ఆవరణలోకి వచ్చేసరికి వాడు రక్తం దగ్గరికి రావాలి, వాళ్ళు పరిశుద్ధ చర్మ దగ్గరికి రావాలి. ఎక్కడికి వచ్చేసరికి? బయట ప్లేస్ లోకి. అంటే ఇప్పుడు మనం బయట ప్లేస్ లో కానీ ఒకవేళ ఉన్నట్లయితే అప్పటికే మనం ఆ పరిశుద్ధమైన జలమ దగ్గరికి, అనగా పరిశుద్ధమైన వాక్యం దగ్గరికి, పరిశుద్ధమైన రక్తం దగ్గరికి, క్రీస్తు రక్తం దగ్గర రావాలి.
ఎక్కడ నువ్వు అతి పరిశుద్ధంలో స్థలంలోకి ఇంకా రాలేదు, బయట ఆవరణలోకి వచ్చినప్పుడే అప్పటికే నువ్వు వీటన్నిటిని సమీపించవలసి. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. రెండోది, మోషే చూసిన దాన్ని తప్పక పౌలు కూడా తన దర్శనంలో చూసి ఉండాలి. ఏమంటారా, కేవలము పౌలు మాత్రమే కాదు, ఏమైనా చూసారు లేదు, కానీ గుర్తులేదు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, నువ్వు ఆ పరిశుద్ధమైన గుడారాన్ని చూసావన్న సంగతి దేవుడు మర్చిపోయాడు, నేను మర్చిపోయాను. ఇప్పుడు దేవుడి పని ఏంటంటే దాన్ని నీకు జ్ఞాపకం చేయాలి. దానికోసం దేవుడు ఎన్ని వందల సంవత్సరాలైనా కానీ వెయిట్ చేస్తాడు. కారణం ఏంటంటే నీ అంతటా నువ్వు తెలుసుకోవాలి, అది దేవుడి ద్వారా తెలుసుకోవాలి, నీ అంతటా నీకు బయలుపాటు రావాలి, నీ ఎవరో నీకు తెలియాలి, నీ స్థానం నీకు తెలియాలి. అప్పుడు నువ్వు పొందుకునే సంతోషము, ఆనందము, శక్తి, బలము, ప్రభావము ప్రపంచం లేదు. ఎప్పుడు క్రీస్తులో నీ స్థానమును తెలుసుకున్నప్పుడు నిన్ను అపవాది జయించలేదు, అపవాదిని ఎదుర్కోలేదు, అపవాది మీద దాడి చేయలేదు, వాడు మోకాలు ఉడికి నీ నుంచి పారిపోయేవాడిగా ఉంటాడు. ఎప్పుడు నేను నా స్థానము తెలుసుకున్నప్పుడు. ప్రజలో ఎందుకని దేవుడు అన్ని నీ ముందు పెట్టాడు. చూడండి, ఏదైనా తోటలో దేవుడు మంచి చెడుల తెలుగునిచ్చే చెట్టుని పెంచాడు, జాగ్రత్తగా జీవవృక్షాన్ని కూడా పెంచాడు. ఇప్పుడు దేవుడు కావాలనుకుంటే మంచి చెడులు తెలుగునిచ్చే చెట్టు చుట్టూ కంచేయగలడు, లేదా ఆదాము వంటి పోకుండా ఆదాము వాళ్ళ చుట్టూ కంచేయగలడు. అయితే దేవుడు ఏం చేశాడు? రైట్. ఇప్పుడు దేవుడు వల్ల భూమి మీద పెంచాడు. ఇప్పుడు మంచి చెడులు తెలుగుదా? మంచి చెడు తెలివే కదా, అది తెలియకూడదు. ఇప్పుడు అలాగే జీవవృక్షం కూడా దేవుడు తెచ్చాడు. ఇప్పుడు దేవుడిని కూడా తెచ్చాడు, కంచె ఎక్కడ వేశాడు? ఎందుకని? జీవము మరణము నీవే నిర్ణయం తీసుకుని ఎంతమంది. సో ఈ రోజు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో, దేన్ని వెంబడిస్తున్నావో దాన్ని బట్టే నీ యొక్క నిత్యత్వం ఉంటుంది. వితౌట్ ఎనీ డౌట్ నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రభావమే నీ యొక్క ముగింపు అయి ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్త. ఇప్పుడు దేవుడు ఎందుకు వాక్యం ఇచ్చాడు, ఎందుకు సంఘం ఇచ్చాడు, ఎందుకు సేవకులను ఇచ్చాడు, ఎందుకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు, ఎందుకు ఈ కాల వర్తమానం ఇచ్చాడంటే, ప్రతిసారి వర్తమానం వచ్చి, వాక్యం వచ్చి, నీలో ఉన్న ఆత్మ వచ్చి నిన్ను హెచ్చరిస్తానే ఉన్నది. ఎందుకు హెచ్చరిస్తున్నది? నువ్వు లోకస్తుడు కాదు, నువ్వు ఇక్కడోడివి కాదు, నువ్వు దేవుని సంబంధమై ఉన్నావు, నీ స్థితి ఇక్కడది కాదు, నీ పరిస్థితి పైన ఉన్నది, నీవు లోకంలో ఉన్నవాడు కాదు, నువ్వు నాలో ఉన్నవాడివి. నేను చెట్టునై ఉన్నాను, నువ్వు నాలో వచ్చిన కుమ్మమై ఉన్నావు, నీలో నా మీద పరలోకంలో ఉన్నాయి. అని దేవుడు ప్రతిసారి నిన్ను నన్ను ప్రత్యేకంగా ఒక్కొక్కరు హెచ్చరిస్తాను. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడా? ఇది బలంగా చెప్పాల్సిన మాట. ప్రజలు దేవుడు మనకి మహిమ. అయితే గమనించండి, అపోస్తలుల పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో గొప్ప సంగతి ఏంటంటే, ఈ రోజు చాలా మందికి పుస్తకం నచ్చదు. ఎందుకని నచ్చదంటే, క్రైస్తవ్యం అనేది పాత నిబంధనకి వ్యతిరేకంగా ఎలాగున్నదో హెబ్రీయుల గ్రంథంలో ఉన్నది. మీరు గమనిస్తే హెబ్రీయుల పత్రిక మొత్తంలో కూడా అపోస్తలుల పౌలు పాత నిబంధనలు పోలిస్తే చెప్తారు. ఏం చెప్తున్నాడు? ఓల్డ్ టెస్టిమెంట్ ఇస్ ఎ షార్ట్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన కొత్త నిబంధన యొక్క ఛాయ ఉన్నది, అది నీడ. అసలు మీ దగ్గర ఉన్నది. ఇప్పుడు నీడని మీరు వెంబడిస్తారేంటి? అసలు వచ్చింది, దీన్ని వెంబడించారు. పౌలు గారు ఉదంతాలు చూపిస్తున్నాడు, దృష్టాంతములు చూపిస్తున్నాడు, ఉపమానాలు చూపిస్తున్నాడు, అన్ని పోలికలు చూపిస్తున్నాడు. మోషే మొదలుకొని, అబ్రహాము మొదలుకొని, హానోకు మొదలుకొని బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప ప్రార్థన, వీళ్ళు విశ్వాసం గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే పాత నిబంధన రాబోయే దాని ఛాయ. మరి పాత నిబంధనలో దావీదు ఉంటే, పాత నిబంధనలో అబ్రహాము ఉంటే, పాత నిబంధనలో మోషే ఉంటే, పాత నిబంధనలో రూతు ఎస్తేరు ఉంటే, పాత నిబంధనలో రెబ్కా హన్నా ఉంటే, వారి కొత్త నిబంధనలో వాళ్ళు ఉండాలి కదా. ఏంటన్నా కొత్త నిబంధనలు అంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఉండాలి, సంఘంలో ఉండాలి.
ఇప్పుడు భూమి మీద ఉండాలి. దేవుడు పాత నిబంధన రాయించింది ఎందుకంటే అది నీకు మాదిరి అని చెప్పడానికి రాయించింది. ఇప్పుడు దాన్ని చూసినప్పుడు నాకేమనిపించాలంటే ఇది నా గురించి రాసినది. అది బైబిల్లో ఉన్న పౌలు చరిత్ర కాదు, అది బైబిల్లో ఉన్న మోషే చరిత్ర, దాని చరిత్ర కాదు. నా గురించి నేను ప్రేరేపణ పొందడానికి దేవుడు నన్ను ప్రేమించి అది రాయించాడు. ఇది పౌలు గారు చెప్తున్నారు. అక్కడ పాత నిబంధన క్రీస్తును కొట్టివేయబడిను, పాత నిబంధన యేసుక్రీస్తు నెరవేరింది అనేది మనకి ప్రతి ఒక్క లేఖనం చూపిస్తుంది. అయితే గ్రహించేవాడు ఎవరంటే క్రీస్తులో ఉన్నవాడు. అందరూ గ్రహించలేరు. చిన్న మాట చెప్పొచ్చు, గొప్ప రాకపోతే కొంతమందికి. డిసెంబర్ 25 గుసిగుస్తానంటే చక్కగా చెప్తే చెప్పండి, లేదంటే నేను చెప్పం రాసుకెళ్ళను. ఏంటది? మీరు బైబిల్ చదివారు ఎవరన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు? ఎస్ఆర్నా బైబిల్ మొత్తంలో డిసెంబర్ 25 క్రిస్మస్ ఎక్కడో ఒకసారి చూపించి లేదు లేదా? నిజం చెప్పండి, తర్వాత లెక్క చెప్పాల్సి వస్తుంది. ఉండి కూడా ఏదన్నా లెక్క చెప్పాల్సి లేదైతే రైట్. మరి ఇప్పుడు లేదు చేస్తే ఏమవుతుంది? 22 ఉన్నది ఉన్నది తీసేయద్దు, లేని కాకపోతుంది. అవునా? ఇంకొక చిన్న ప్రశ్న పెడతా. చిన్న ప్రశ్న, అపోస్తలులు ఎక్కడన్నా క్రిస్మస్ చెట్టు పెట్టారా? పెట్టలేదా? మరి ఎలా వచ్చి చర్చిలోకి? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ చెట్టు? ఇప్పుడు మనం కూడా ఏం చెప్తున్నామంటే పాత నిబంధనలో ఉన్నవాళ్ళు వాస్తవం ఇప్పుడు కన్నా కరెక్ట్గా ఉన్నారు. వాస్తవం నాకు అయితే పౌలు గారు అంటున్నారు వాళ్ళు సరిగా లేదని చెప్తున్నాడు, కానీ మనతో పోల్చుకుని వాళ్ళు సరిగా ఉన్నారంటున్నాడు. అవునా? వాళ్ళు దేనికి మొక్కల? మరి మనం చెప్పండి, ఈ బొమ్మ కనిపించాడు మొక్కేస్తారు. బైబిల్ ఏమంటుంది? నువ్వు దేనికి మొక్కద్దు, నీ మోకాలు దేని దగ్గర వంగద్దు, ఒకళ్ళు వంగితే యేసుక్రీస్తున్నాము. అవునా? అంటే ఈ రోజు మనం ఏం కలిగి ఉన్నామంటే ఒక బయలుపాటు వచ్చింది. ఆ బయలుపాటు ప్రకారంగా నువ్వు వెళ్ళవలసి ఉన్నావు. దానికి వ్యతిరేకంగా నువ్వు పోవద్దు. నాకు ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్లో 7 మందులు అర్థమైంది, దాని 70 అర్థమైంది. బైబిల్ చాలా వరకు అర్థమైంది. మొత్తం వచ్చని చెప్పలేదు, కానీ నాకు తెలిసినంత వరకు దేవుడు బయలుపరిచినందుకు అర్థమైంది. అర్థం కాని సంగతి ఏంటంటే సర్వీస్ చెట్టు చర్చిలోకి ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు. ఏం చెట్టది? అసలు సర్వీస్ చెట్టుకి యేసుక్రీస్తుకి క్రిస్మస్ కి సంబంధం నాకు అర్థం కావట్లేదు. ఇది అర్థం కాదనుకుంటే ఇంకొక ఆయన వచ్చాడు, ఎర్రబట్టలేదు. ఎవరైనా? సెయింట్ నికోలస్. ఆయన పేరేంటి? సెయింట్ నికోలస్. ఆయనకి క్రిస్మస్ కి సంబంధమే లేదు. ఆయన ఒక ఆయన పాట పాడటం కోసం, పాటలు రాయడం కోసం వీలుగా ఆయన పేరు ఏం చేశారు? సెంటర్ క్లాస్ అని మార్చారు, సెయింట్ నికోలస్. దాని వాడుక భాష మనం ఏం చేసాం? శాంతా క్లాస్ చేసాం. రైట్. అసలు ఈ శాంతా క్లాస్ కి మనకి సంబంధం ఏంటి? అసలు సంగతి తెలుసా? కోకాకోలా. 1910 సంవత్సరంలో కోకాకోలా వాళ్ళు ఏం చేశారంటే ఈ బొమ్మ తెచ్చి ఆయన చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ పెట్టారు. ఆయన దగ్గర పైప్ ఉంటుంది నోట్లో, ఆ పైప్ తెచ్చి కూల్ డ్రింక్ డబ్బా పెట్టాడు కోకోకోలా. మన వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వ్యాపారం చేసుకోవడం కోసం షాపులు మాలోళ్ళంతా కలిసి వీళ్ళందరూ ఏం చేశారంటే ఆయన చేతిలో ఒక మూట పెట్టి మూటలో గిఫ్ట్లు పెట్టారు. దేనికోసం వచ్చాడు ఈ సెంట్రల్ క్లాస్? ఇప్పుడు వ్యాపారం చేయడానికి. నాకు అర్థం కాదు, వ్యాపారం చేయడానికి వచ్చినోడు చర్చిలోకి ఎందుకు వచ్చాడు? కొత్త నిబంధన గుర్తుందా? చర్చిలో వ్యాపారం చేయడానికి వస్తే యేసుక్రీస్తు కరోనా పట్టుకొని వచ్చాడు. మరి క్రిస్మస్ దాసం తెచ్చిన వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు? ఆయన దగ్గర అదే కూడా ఇంకా ఉంది. చర్చిలు వ్యాపార స్థలాలు కాదు, ఆత్మీయమైన మందిరాలు. నిన్ను ఆత్మీయంగా ఎదిగించడం కొరకు దేవుడు చేసింది. ప్రజలు దేవుడు నామానికి మహిమ. దేవుడు వచ్చింది. కొంచెం ముందుకు పోతున్నాం. ఎందుకు చెప్పలేదు? ఆ సరి చెట్టు పోయింది చర్చిలో నుంచి, ప్లాస్టిక్ చెట్టు వచ్చి ఏం చేయాలి? అదే క్రిస్మస్ లేదురా బాబు అంటే సెమీ క్రిస్మస్.
తల్లి క్రిస్మస్ లేదండి, పిల్ల క్రిస్మస్ ఎక్కడ వచ్చారు అంటే ఎలా తయారయ్యారంటే అంతమందికి పండుగలోని మాకు మాత్రం ఉండద్దా? ఎందుకులో రోజు చేసుకోవాలి. ఏ కులం ఏ మతంలో లేని ఒక ప్రత్యేకత క్రైస్తవులకు ఉంది. మీకు చెప్తే నిజమే కదా పాస్టర్ ఇప్పుడు, కానీ నిజం కూడా ఇది. అందరూ వాళ్ళ వాళ్ళ పండగలకి బట్టలు కొనుక్కుంటారు. మనం ఎప్పుడు కొనుక్కుంటాం? నువ్వు చెప్పావు, కరెక్ట్గా చెప్తున్నావు, కరెక్ట్గా చెప్పావు, చెప్పమ్మా. అది సార్ ఎవరి క్రిస్మస్ ఇప్పుడు? ప్రపంచంలో ఎక్కువ సార్లు బట్టలు కొనేది క్రైస్తవులే. అవునా కదా? జేబులో డబ్బులు ఏం చేస్తాం? ఇంటి కట్టాం, ఇంట్లో సరుకులు తెచ్చాం, అప్పులు కట్టాం, డోకడ కట్టా, ఏం చేస్తాం? ఎందుకు మాట ముందు ఏం లేదు. ఇప్పుడు ఆ డిమార్ట్ వచ్చి ఇంకా పెరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుళ్ళు దీవించాడు, ఆ పని చేస్తున్నాం అంతే. నీవు నీ ఇంట్లోకి ఏ వస్తువు వచ్చినా అది ఆత్మ సంబంధమైన భౌతికమైన అది ఆశీర్వాదం కాకుండా రాదు. దేవుడి చిత్తం కాకుండా ఇంట్లో అడుగు పెట్టదు. కాబట్టి దేవుడి చిత్తమైంది నీ ఒంటి మీద కొత్త బట్టలు వేసు. అవునా? ఎంత ప్రశ్న అడగదు సార్, ఎంతకీ క్రిస్మస్ ఏ బట్టలు కొంటున్నాం చెప్పు సార్. యేసుక్రీస్తు నీతి అనే వస్త్రం ధరించవచ్చు. ఏంటది? యేసుక్రీస్తు నీతి అనే వస్త్రం. నీ నీతి కాదు, నా నీతి కాదు, రెండు నాలుగు ఏ నీతి కావాలా? యేసుక్రీస్తు యొక్క నీతి కావాలి. యేసుక్రీస్తు యొక్క నీతిలో గొప్ప సంగతి ఏంటో తెలుసా? దమ్మమ్మ లేదు, అమర్యాద లేదు, కోపం లేదు, అశుభ్రం లేదు, పోటీ లేదు, ఏమీ లేవు. అటువంటిది మనకి కావాలి. నువ్వు అటువంటి వస్త్రాలు తెలిసి అంత బాగుంటుంది. ఒక చిన్న మాట చెప్తారు, కోపడు మాట్లాడి కొద్దిమంది నా మీద రాత్రి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ బల్లారాధన అని, ప్రభు బల్లని, సప్రసాదం అని, సంస్కారం అని కొన్ని పేర్లు ఉన్నాయి. ఇవేవి బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్న పేరు ప్రభు రాత్రి భోజనం. అవునా? ప్రభు రాత్రి భోజనానికి వెళ్ళేటప్పుడు జనరల్ గా అందరూ చర్చిలో చెప్పే మాట ఏంటి? ఎటువంటి బట్టలు ధరించుకొని రావాలా? ఏం పడలేదు, గట్టి వస్త్రాలు ధరించుకొని రావాలా? ఎస్సా నోనా? ఎస్. ఎందుకని తెల్లని వస్త్రాలు? కోపం రాదుగా. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, సున్నంకి వచ్చిన సున్నం ఏ విధంగా ఉంటుంది? సమాధి ఏ విధంగా ఉంది? లోపల ఎముకలు ఎలా ఉంటాయి? మరి తెల్ల చేసుకొచ్చి లోపల కుళ్ళిపోతే నువ్వు యేసుక్రీస్తు నీతి అనే వస్త్రం ధరించుకుంటే లోపల కుళ్ళిపోయింది లేదన్నా. లోపల జీవింప చేసే శక్తి నువ్వు కలిగి ఉన్నావు. లోపల మొత్తం చెడిపోయినంత బయటికి పోతేనే ఆ వస్త్రం ధరించుకోగలరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి లోకరీతిగా ఏర్పాటు చేసిన వాటిని దాటి నువ్వు క్రీస్తు రీతిలోకి రావచ్చు. దేవుని నామానికి మహిమ. తర్వాత దేవుడు ఇప్పుడు సింహాసన ఆశీనుడై ఉన్నాడు. తర్వాత ఆయన తీర్పరిగా మాట్లాడు. నిజమైన మాట. అంటే ఇప్పుడు ఆయన ఒక సింహాసనంలో ఉన్నాడు. ఆ సింహాసనంలో ఏముండదంటే రక్తం ఉండదు. ఈ రాత్రి మనం తీసుకోపోయేది అదే. తగిన కదా 5వ అధ్యాయం చెప్పినట్టుగా వధించబడినట్లుండిన గొర్రె పిల్ల సింహాసనంలో కూర్చొని ఉండెను. వధించబడినట్లు అంటే రక్తము కారుతున్న గొర్రె పిల్ల సింహాసనంలో కూర్చొని. ఇప్పుడు అక్కడ కూర్చున్న సింహాసనంలో ఉన్న గొర్రె పిల్ల రక్తం కాడిస్తే ఇక్కడున్న మనకి ఉపయోగం. ఆ సింహాసనంలో ఆ రక్తం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం భూమి మీద స్వస్థతలు ఉంటాయి. ఇప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయా? ఇందాక హెన్నా సిస్టర్ సాక్ష్యం చెప్తా ఉన్నది. బ్రదర్, నాకు కొద్దిగా ఇబ్బంది వచ్చే శరీరంలో 10 రోజుల శోధన గురి చేస్తుంది. అయితే దేవుడి మీద నమ్మకం ఉంచా. దేవుడు నన్ను ఒక రోజు రాత్రిపూట 1 గంటకి ఆ ఇబ్బంది నుంచి, శోధన నుంచి నాకు విడుదల ఇచ్చాడు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎవరు స్వస్థపరిచాడు? ఎందుకు స్వస్థపరిచాడు? రక్తం ఇంకా పనిచేస్తుంది, రక్తం ఇంకా మాట్లాడుతుంది. ఆ రక్తం మాట్లాడటమే అర్థం కాదు, నీకు స్వస్థత కూడా ఇస్తుంది. అంటే పరలోక రాజ్యంలో ఉన్న రక్తము ఇంకా నీ నిమిత్తం నా నిమిత్తం పనిచేస్తుంది. ఎంతకాలం పనిచేస్తుందంటే క్రీస్తు కిందకు వచ్చేదాకా, 2వ రాకడ కిందకు వచ్చేదాకా. అంటే స్వస్థతలు ఎప్పటి వరకు జరగాలి? అంటే సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ వరకు భూమి మీద స్వస్థత జరగాలి. ఇప్పుడు ఆయన స్వస్థత చేస్తానంటే అర్థం ఏంటి? ఇంకా రక్తం అక్కడ ఉన్నది. ఇప్పుడు చాలా మంది వెళ్ళారు. యేసుక్రీస్తు వచ్చేసాడు, ఢిల్లీ వచ్చాడు, విజయవాడ వచ్చాడు అంటున్నాడు.
ఆయన వస్తే గల్లీ తిరగడండి, ఆకాశం అందరికి కనిపించి తీసుకుని పోతాడు. ఆయన రాటం తీసుకొని పోవటమే, అవునా? కాబట్టి ఇప్పుడు స్వస్థతలు పని చేస్తున్నాయి, ఆయన ఇంకా రాలేదని, ఆ రక్తం ఇంకా అక్కడే ఉండదని. ప్రజలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఎప్పుడైతే రక్తం తీసేయబడిందో, యేసుక్రీస్తు యొక్క రాకడ జరిగిందో, ఇప్పుడు అదే సింహాసనం ఏమవుతుందో తెలుసా? తీర్పు సింహాసనంగా మారింది. సింహాసనం అనే తీర్పు సింహాసనంగా మారింది. ప్రజలు గతంలో మీకు చెప్పిన చిన్న సంగతి చెప్తాను. ఒకసారి ఒక స్త్రీ తప్పు చేస్తా, అబద్ధం చెప్తా, మోసం చేస్తా, వ్యభిచారం చేస్తా పట్టుబడి, ఈ పట్టుబడిన స్త్రీ తరపున కోర్టులో కేసు పెడితే ఒక ఆయన వాదించాడు. కొంచెం గడ్డమడదానికి 20 వర్షాలు ధరించుకున్నాడు. పొద్దున్న సాయంకాలం వరకు ఆమె గురించి వాదించి మొత్తానికి ఆమెకి శిక్ష పడకుండా చేసింది. ఒక మాట చెప్పాడు, ఇక మీద పాపం చేయకపో. ఆమె అలాగే నిలిపోయింది. ఒక 5 ఏళ్ళు అయింది. మళ్ళా ఆమె అదే కోర్టులోకి పాపం చేసి వచ్చాడు. ఈ మడుగుని పోయినసారి నా కొరకు ఒక న్యాయవాది వాదించాడు, ఒక లాయర్ గారు వాదించాడు. ఇక్కడ గెచ్చబుట్టడానికి ఎర్ర డ్రెస్ వేసుకున్నాడు. ఆయన ఎక్కడెక్కడ అడిగితే ఎక్కడ దొరకలేదు. సరే కోర్టు ప్రారంభించబడినప్పుడు జడ్జి గారు వచ్చారు. జడ్జి గారు వచ్చినప్పుడు కూర్చోగానే ఈమె చూసి ఆశ్చర్యపోయింది. ఈయన తరపున వాదించిన లాయర్ ఇప్పుడు జడ్జి అయి ఉన్నాడు. ఈమె కూడా ఏం పర్వాలా, లాయర్ గా ఉన్నప్పుడు ఇంత వాదించాడు నా కొరకు, నా కోసం, నా గురించి మొత్తం తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు నాదే. అయితే ఆయన సీటు మారింది, ఆయన సింహాసనం మారింది. ఇంతకుముందు మధ్యవర్తిగా ఉన్నాడు, ఇప్పుడు పేపర్గా ఉన్నాడు. దేవుడిని ఒకసారి క్షమించిన తర్వాత దాని నుంచి నువ్వు బయటికి రావాల్సి. దేవుడిని క్షమించినంతలా ఎందుకు క్షమించాడు బయటికి రాదు. దేవుడు ఆయన చెయ్యి చాపినప్పుడు, ఆయన చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు పాపంలో ఉండలేవు. నువ్వు పాపాన్ని విదిలించుకుంటావు, నువ్వు పాపాన్ని అసహించుకుంటావు. కారణం ఏంటంటే క్రీస్తు యొక్క రక్తం నీ లోపల ఇంకా ఉంది. ఆయన యొక్క ఆత్మిక లోపల పనిచేస్తుంది. ఆయన యొక్క జీవం కలిగిన వాక్యము నిన్ను కలుపుతా ఉన్నది, నిన్ను ఒప్పుదల తీసుకొస్తా ఉంది. కారణం ఏంటంటే నువ్వు దేవుడు యొక్క సొత్తు అయినావు. కారణం ఏంటంటే శరీరంలో భాగమై ఉన్నావు. కారణం ఏంటంటే నువ్వు చెక్కపడానికన్నా ముందుగానే ఆయనలో ఉన్నావు. ఆయనను చూస్తున్నాడు. కాబట్టి నీ నిమిత్తము దేవుడు చేయాల్సిన ప్రతి ఒక్క ఏర్పాటు నీ కొరకు ముందుగానే చేస్తాడు. దేవుడు మనకి మహిమ. ఇప్పుడు ఇంతకీ ఆమె శిక్ష పడిందా లేదా? ఆమె అంటే దయా, నేను నన్ను గుర్తుపట్టలేదా, నువ్వు నా కోసం వాదించావు, తెల్లాళ్ళు పొద్దున్నే సాయంకాలం దాకా వాదించావు, నా తరపున ఆ డబ్బు ఏదో నువ్వే కట్టావు కదా, జ్ఞాపకం ఉన్నదా? ఈ ఆనందానికి అంతే లేదన్నట్టు. అయితే ఇప్పుడు ఆయన వాదించాడు, ఆయన వింటాడు వాదనలు. ఇప్పుడు ఆయన వాదన మొత్తం విన్న తర్వాత తప్పు మొత్తం ఆమె మీద నిరూపించబడింది. ఇప్పుడు ఆయన ఆమెకు శిక్ష వేశాడు. ఆమె గొడవ దిగింది. ఒకప్పుడు నువ్వే ఇదే తప్పు చేస్తే 80 నా తరపున వాదించావా, మరి ఇప్పుడు నా శిక్ష వేస్తాను. అప్పుడు నేను న్యాయవాదిని, ఇప్పుడు తీర్పు. అప్పుడు ఇది కృపా సింహాసనము, ఇప్పుడు తీర్పు సింహాసనం. కాబట్టి ఇప్పుడు రక్తం ఉండగానే అన్ని పనులు చక్క పెట్టుకో. రక్తం పోయాక నువ్వు కేకలేసినా, పొరుగు దండాలు పెట్టావు, ఇంటి చచ్చిపోతావు, పొరులా కూడా స్వస్థత లేవు, రక్షణ లేదు. ఇప్పుడే రక్షణ సమయం, నేనే మనం ఒప్పుకోవాల్సిన సమయం అయినది. ప్రజలు దేవుడు మనకి మహిమ కలుగునుగా. పాత నిబంధన ఏ విధంగా తయారు చేయబడిందో నేను మీకు చెప్తాను. టెంపుల్ అండ్ ఇట్స్ డివిజన్స్, కట్టబడిన గుడారము లేదా దేవాలయము, దానిలో ఉన్న భాగము, ఆవరణములు ఏ విధముగా ఆ సింహాసనమును చేరుటకు తయారు చేయబడ్డాయో మనం తెలుసుకోవాలి. అందుకే ఆవరణాలు ఎందుకు కట్టారు? లోపల సింహాసనం దగ్గరికి పోవడం కోసం ఆవరణాలు కట్టారు. ప్రజల్లో ఏమా పాత నిబంధనలో ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో దాన్ని సమాజము అని పిలుస్తారు. ప్రజలు మొదటిగా వారు సమాజంలోకి వచ్చుటకు ముందు వారి లోపల వచ్చుటకు వారి రక్తం కిందకి రావాలను. దేవుడి దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు పాపాన్ని ఒప్పుకోవాలనుకున్న వాళ్ళు బలి అర్పణ తీసుకొచ్చిన వాళ్ళు మొట్టమొదటిగా ఆ రక్తం దగ్గరికి రావాలి. అక్కడికి రాకుండా నువ్వు దేవుడి దగ్గరికి పోవటానికి వెళ్ళారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సమీపించడానికన్నా ముందు నువ్వు రక్తం దగ్గర రావాలని. ప్రజలు
రెండోది, మొదటిగా వేర్పరచు జలం ఎదుకు రావాలి. అక్కడ ఒక ఎర్రని పెయ్యను చంపి మరియు పాప పరిహారార్థ జలమును చేస్తారు. ఆ విధముగా పాపి వస్తాడు మరియు వాక్యం వింటాడు. ఈరోజు మనం కూడా చర్చకొచ్చేటప్పుడు మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే రక్తం కిందకి రావాలి. నువ్వు రక్తం కిందకి రాకుండా చర్చకొచ్చి కూర్చొని వింటున్నప్పుడు వాక్యం నీ మీద ఎంత మాత్రం పనిచేయదు. ఇటుపక్క నుంచి వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే నువ్వు రక్తం కిందకి రావడానికి సిద్ధంగా, ఎంత గొప్ప వాక్యం అన్నా అది నా మీద పనిచేయదు. అదే నువ్వు రక్తం కిందకి వచ్చినప్పుడు వాక్యము నీ లోపలికి వచ్చింది. వాక్యం నిన్ను కదిలించేది, వాక్యం నిన్ను సరిచేసేది, వాక్యం నీతో మాట్లాడేది అయ్యుంటుంది. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్. కొంచెం మొదటి సింహాసనము పరలోకంలో, తిరుపతి సింహాసనం. రెండవది క్రీస్తులో ఉన్నది. మూడవది మానవుల్లో ఉన్నది. ఇదే పోయినసారి మనం మాట్లాడుకున్నాం. సింహాసనాలు ఉన్నాయి, 3 సింహాసనాలు. ఒకటి పరలోకం, రెండోది క్రీస్తులో, మూడోది ఎక్కడ? గుడారంలో ఎన్ని భాగాలు? ఎన్ని సింహాసనాలు? మొదటిది క్రీస్తులో, మొదటిది పరలోకంలో తీర్పు సింహాసనం, రెండవది క్రీస్తులో, మూడవది మానవుల్లో. అయితే ఈ 3 ఆవరణములు కలిగి ఉన్న వారు ఎవరంటే నేను అంటున్నాను ఈ రాత్రి మానవుడు అంటే. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ 3 భాగాలు కలిగి ఉన్న వ్యక్తి అంటే మనిషి. మూడిట్లో ఉండేవాడు మానవుడు. రైట్. ఇప్పుడు మనలో ఎలా ఉన్నాయి చూద్దాం. వాళ్ళ 3 ఉన్నాయి ముఖ్యమైనవి: శరీరము, ఆత్మ. చెప్పండి. ఆత్మ, ప్రాణము. కరెక్ట్గా మాట్లాడితే శరీరము, ప్రాణము, ఆత్మ. బయట నుంచి లోపలికి వెళ్తే, ఒక ఆర్డర్లో మనం కానీ వెళ్తే బయట కనిపించేది లోపల ఉన్నది ప్రాణము, దాని తర్వాత నీ హృదయంలో ఉన్నది ఆత్మ. నీ శరీరం మొత్తం ఉన్నది ప్రాణము, రక్తము. హృదయంలో ఉన్నది ఆత్మ. రైట్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మానవుని హృదయాన్ని దేవుడు తన నియంత్రణ గోపురంగా ఎంచుకున్నాడు. ఎక్కడ? నియంత్రణ గోపురం అంటే కంట్రోలింగ్ టవర్. దేవుడు నిన్ను కంట్రోల్ చేయడానికి నీ హృదయాన్ని ఎంచుకున్నాడు. ఎంతమంది సంతోషపడింది మాట. అయితే ఎక్కడ, ఎప్పుడు దేవుడు నీ హృదయాన్ని ఆ కంట్రోల్ టవర్ గా తీసుకున్నాడు తెలుసా? నిన్ను నీవు దేవుడికి సమర్పించుకున్నావు. ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే దేవుడికి మనం సమర్పించుకోలేకపోతాం, దేవుడి యొక్క చిత్తానికి లోబడలేకపోతాం, వాక్యాన్ని పరిపూర్ణంగా వెంబడించలేకపోవటం, దేవుని కొరకు సమయాన్ని కేటాయించలేకపోవటం, ప్రార్థన సరిగా చేయలేకపోవటం, చేసే ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండలేకపోవటం, ప్రార్థన క్రమంగా చేయలేకపోవటం, మళ్ళా ఉన్న చెడ్డవాడిని బయటికి తోసేయలేకపోవటం, దేవుని యొక్క చిత్తమైన వాడు లోపలికి తీసుకోలేకపోవటం. ఈ రోజు మన బలహీనత. ఎందుకు? దీనికి కారణం ఏంటి? దేవుడిని హృదయాన్ని తీసుకున్నాడు, దయ్యాన్ని తలం వేసుకున్నాడు. వాడు పైన కొనుక్కొచ్చాడు, అందుకని వాడు ఏం చేశాడు? తలం తీసుకున్నాడు. వాడు నేను పైన కదా అనుకుంటున్నాడు. దేవుడికి నీ తలతో పని లేదు, ఎందుకంటే బయట ఉంటుంది ఆయన నీ శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు నా శిరస్సు ఆయనే ఉన్నాడు. ఇప్పుడు నేను చూడద్దు, ఆయన చూడాలి. నాలో నుంచి నేను మాట్లాడదు, ఆయన మాట్లాడదు. ఆయన చెప్పి నేను వినాలి. వయసులో అయితే బైబిల్లో ఒక మాట ఉంది. యేసు క్రీస్తు చెప్పిన మాట 1950 సంవత్సరంలో లుక్ అని ఒక మ్యాగజైన్ వేశారు. అంతకుముందు ఏమన్నా శాస్త్రజ్ఞులు మొత్తం యేసు క్రీస్తు పొరపాటు పడ్డాడు కొన్ని విషయాల్లో చెప్పేటప్పుడు అని శాస్త్రజ్ఞులు పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, హృదయం నిండితే నోరు మాట్లాడుద్ది అన్నారు యేసు క్రీస్తు. హృదయం నిండదు, మైండ్ నిండితే నోరు మాట్లాడుద్ది అన్నారు. కానీ 1955 సంవత్సరంలో లుక్ అనే మ్యాగజైన్లో జరిగిన సంగతి ఏంటంటే, మానవుని హృదయంలో ఒక చిన్న ప్లేస్ ఒకటి ఉండిపోయింది. ఆ ప్లేస్ ఎందుకని మానవుడు హృదయంలో ఉన్నదో ఎవరికి తెలియలేదు. అయితే అంతకుముందు ఒక ఉన్నాడు, మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పాడు.
జ్ఞాపకం ఉన్నాడు ఆయన మీకు? గట్టిగా చెప్పండి. ఎవరైనా చార్లెస్ డార్విన్. అయితే వీళ్ళు ఏం చేశారంటే మనిషి కోతి నుంచి వచ్చాడు కదా డార్విన్ గారు, అందుకని కోతుల్లో చెక్ చేసే కోతులు అది లేదు. దాని అర్థం ఏంటి? నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది ఇక్కడ, వీళ్ళకి మనం అడిగేసి వెళ్ళిపోతాం. మనుషులు కోతుల నుంచి కానీ వస్తే ఇంకా కోతులు ఎందుకు నాకు అర్థం కాదు. నాకు తెలియకండి గారు గొప్పపడి ఎందుకని అవి కూడా అయిపోవాలిగా. రెండు కోతులు మనుషులైతే మనుషులు కూడా అవ్వాలిగా. పరిణామ క్రమంలో మనం కూడా మారి ఇంకోటి అవ్వాలి కదా, అవ్వట్లేదే. ఆయన ఏమన్నాడు, ఓ చెరువు పక్కన పురుగు పుట్టింది, పురుగు చేప అయింది, చేప పెరిగి కొనాలయ్యా, కోతి అయింది, కోతి మనిషి చెంపాది అయింది, చెంపాది మనిషి అయింది. మనిషి ఎందుకు ఆగిపోవాలి, ఇంకోటి అవ్వాలిగా. మరి కోతుల్లో చింపాంజీల్లో ఆ గుండెల దగ్గర ఉన్న హృదయం దగ్గర ఉన్న ఆ చిన్న భాగం లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే శాస్త్రజ్ఞులు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఏం డిక్లరేషన్ అంటే ఇది దేవకణము. అయితే వాళ్ళు ఇప్పుడు చెప్పారు, బైబిల్ ఏంటంటే ఎప్పుడో నమ్ము అర్థమైంది. హృదయం ఏంటిదే నోరు మాట్లాడుతుంది. వాళ్ళకి అర్థం కాల హృదయం ఏంటంటే ఏం చల్లదు. ఈ రాత్రి మనకి అర్థమవుతుంది, దేవుడి హృదయాన్ని గోపురంగా తీసుకున్నాడు, నియంత్రణ గోపురంగా తీసుకున్నాడు. కాబట్టి దేవుడి గారు లోపలికి ఆహ్వానిస్తే నీ హృదయాన్ని ఆయన తీసుకొని అక్కడ ఉన్న చెత్త మొత్తం బయట పంపించేసి ఆయన అక్కడ ఆయన ఒక సింహాసనం వేసుకొని కూర్చొని అక్కడి నుంచి నేను నడిపించాలని, నీ జీవితంలో నీకు మార్గదర్శిగా ఉండాలని, అన్ని విషయాలకు తోడుగా ఉండాలని, నువ్వు బలమైన నిర్ణయములు ఆలోచన కలిగి ఉండడానికి కావాల్సిన శక్తిని, బలమును, దీవును, ఆశీర్వాదము, జ్ఞానమును దేవుడు సమస్తం నీకు ఇవ్వడానికి ఆయన అక్కడ రెడీగా ఉన్నాడు. అదే సమస్య. నువ్వు రా ప్రభు అని పిలిచేవాళ్ళు నేను ఇప్పుడే. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉండదు, ఇదిగో నేను ద్వారం వెలుపడి నుండి ద్వారం తట్టుచున్నాను, జాగ్రత్త, ఎవడైనను నా స్వరం విని తలుపు తెరిస్తే నేను వానితో, సింగులర్, ఎవడైనా సింగులర్, వారితో సింగులర్, నేను వారితో, వాడు నాతో సింగులర్, ఏకవచనం మాట్లాడతాడు. అంటే దేవుడు ఈ రాత్రి మనం కూడా అడుగుతున్నది ఏంటంటే అదే మాట, ఎవడైనా స్వరం వింటే మీ హృదయ తలుపు తెరబడి లోపలికి వస్తాను, దాన్ని ఈతల గోపురంగా మారుస్తాను, మీ లోపల ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను, అప్పుడు మీరు పాఠాలను కోరి కానీ పైకి వచ్చేవారు. But for that you need to submit your soul to God. For that you need to dedicate your heart to God. దాని కొరకు నీ యొక్క ఆత్మను దేవుడికి అప్పగించుకోవాలి. దాని కొరకు నీ యొక్క హృదయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వవలసి ఉన్నావు. ఎవరైతే వాళ్ళ హృదయాన్ని దేవుడికి ఇచ్చారో దేవుడు ఆయనకి ఇచ్చిన దాన్ని ఎప్పుడు తోసేయడు. నువ్వు స్వచ్ఛందంగా ఇస్తే దేవుడికి మరీ ఇష్టమైన. అయితే ఈరోజు మనం బలవంతంగా లాక్కొచ్చి చర్చలో కూర్చోబెడతాం. అవ్వరాదుగా చర్చికి రావడం ఎంత కష్టం చెప్పండి. ఎందుకంటే పెద్ద కష్టమే. ఉద్యోగానికి వెళ్ళడం కష్టమా, చర్చికి రావడం కష్టమా? చర్చికి రావడమే కష్టం. మీరు ఎన్నన్నా కూడా ఎందుకు చెప్తారు, ఏది కష్టమైన పని? ఎంత కష్టమో తెలుసా? కొద్దిమంది ఉన్నారు మహానుభావులు, ఆదివారం పొద్దున్నే వాళ్ళు చర్చికి వెళ్ళాలంటే ఏమంటారు, ఆదివారం కూడా రెస్ట్ లేదు. ఏంటది? అసలు బతుకున్నామంటే ఆదివారం నువ్వు చర్చికి రావచ్చాను. నువ్వు దాన్ని బాధగాను, కష్టంగాను, భారంగాను అంటున్నావు అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు దేవుడి దగ్గర రావడం సిద్ధంగా లేవు. ఇప్పుడు దేవుడి దగ్గర రావడం సిద్ధంగా లేకపోతే దేవుడు నా హృదయాన్ని ఎలా తీసుకొచ్చాడు, దేవుడు నా లోపలికి ఎలా వస్తాడు, దేవుడు నాతో ఎలా మాట్లాడగలడు, ఎలా నన్ను సంధించగలడు, ఎలా నన్ను సరిచేయగలడు, ఎలా నన్ను నడిపించగలడు, ఎలా నన్ను జయశాలిగా మార్చగలడు. ఇవన్నీ చేయాలంటే దెయ్యము మానవుని తలను తన నియంత్రణ గోపురంగా ఎంచుకున్నాడు. దేవుడు ఎంచుకున్నాడు హృదయాన్ని. దెయ్యానికి లోపలడానికి 5 గేట్లు. దేని లోపలికి? ఈ గుడారం లోపల 5 గేట్లు ఉంటాయి. ఏంటి ఆ గేట్లు? చెప్తాడు ఇప్పుడు. చెప్పు గుడ్ బాయ్, చెప్పు అసలు చెప్పు. ఇంద్రియాలు ఏంటవి? చెవులు, కళ్ళు, ముక్కు, నోరు,
స్పర్శ. ఇవన్నీ ఏంటంటే దెయ్యం లోపలడానికి మన బాడీలో ఉన్న గేట్లు. అవునా? చిన్న మాట చెప్తా మీకు, అవునగా చెప్పండి. యూట్యూబ్ షార్ట్ వీడియో వస్తాం ఏంటది, తిప్పుతున్నావు. ఏం జరిగింది? నీ కన్ను ఏమి చూడకూడదు, దాన్ని కనపడగానే ఎమ్మటి ఆపేసింది నాకు. అది వాక్య సంబంధమైనది కాదు. నువ్వు అక్కడ ఆగిపోయి ఉన్నావు. పాపరాదు కాదు. ఈ టిక్ టాక్ చేసేవాళ్ళు కూడా దిగాలి. వినపడలేదా? మళ్ళీ కోసం తీసారు, మళ్ళీ ఎందుకు జాగ్రత్తగా. టిక్ టాక్ ఏంటది? షార్ట్లు చేసి పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఎవడో వాడికి వీళ్ళు మూతి తిప్పుతారు. ఏంటది? దెయ్యం. ఇవన్నీ కూడా మామూలు దెయ్యాలు అన్నారండి. వీటికి ప్రత్యేకమైన పేరు ఉంది, పరిపూర్ణమైన దెయ్యాలు. ఏంటి పరిపూర్ణత అంటే, ఇప్పుడు ఇంతకుముందు యూట్యూబ్లో ఒక వీడియో వస్తే ఆ వీడియో చూసి చదివించేవాళ్ళం. ఈ షార్ట్లు వచ్చాక చూస్తున్నారు. మొబైల్ లాస్ట్లో ఒక మాట తిడుతుంది. ఏం తింటుందంటే, అది గుర్తులేని కూడా ఛార్జింగ్ అంటుందా లేదా? మధ్యలో ఒక మెసేజ్ వస్తుంది, 20% దగ్గర రాగానే మళ్ళీ 14% మెసేజ్ వస్తుంది. అప్పుడు కూడా మనం వినకపోతే ఈ ఫోన్ మంచిది కాదు, ఫోన్ మంచిది, మంచోడి కాదు. ఇంకో చిన్న రహస్యం చెప్తా. దోమ ఎప్పుడు నేరుగా కొట్టదు, తెలుసా మీకు ఆ సంగతి? ఏం చేస్తుంది? ముందు చెవు దగ్గరికి వచ్చి అరే నేను కొట్టబోతున్నారా అంటాం, అది కొట్టిపోతుంది. అంతేనా? ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? ఇవన్నీ వచ్చి మనం చంపడానికే. అవునా? సిగరెట్ వచ్చింది దేనికి? మందు వచ్చింది దేనికి? అబద్ధం వచ్చింది దేనికి? మోసం వచ్చింది దేనికి? దొంగతనం వచ్చింది దేనికి? వ్యభిచారం వచ్చింది దేనికి? అన్నీ చంపడానికి. కానీ మనం చేయట్లేదా? అన్నీ చేయకపోవచ్చు, ఏదో ఒకటైతే మన జీవితంలో కంటెనేషన్ అవుతాం. మనం దాన్ని ప్రేమించాం, అంతా కూడా పెంచి పెద్ద చేసుకుంటూ పోతాం. కానీ ఒకరోజు చంపుకో తీసుకుని పోతాం. ఒక చిన్న సమయం చెప్తే జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఒక ఆమె కారులో వస్తామని అడవి దగ్గర నుంచి, పక్క నుంచి అడవుల దగ్గర ఇల్లామని, ఒక చిన్న కొండ శిలువ పిల్ల దెబ్బలు తగిలి పడి ఉన్నది. ఆమెకి వన్యప్రాణులు అంటే ప్రేమ. దాన్ని తీసుకొచ్చి దాని ఇంట్లో పెట్టి రోజు పాలు పెట్టి దాన్ని మొత్తానికి పెంచి పెద్దది చేస్తుంది. కరెక్ట్గా ఈమె కన్నా కొద్ది సైజు పెరిగింది. అది రోజు రాత్రిపూట ఈమె చుట్టుకోలేదు పడుకుంటుంది ప్రేమగా. ఒక 3 రోజుల నుంచి ఏమీ తింటల్లా. ఈమెకి బాగా ఎక్కువైపోయింది. ఆ పశువులు డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఆయన మొత్తం చెక్ చేశాడు. చెక్ చేసి, అమ్మా రోజు నేను రాత్రిపూట చుట్టుకుంటున్నా అన్న. పాపం పిచ్చిదండి, అది ఏం చేస్తుంది? రోజు రాత్రిపూట 3 రోజులు నేను చుట్టుకొని పడుకుంటున్నాను. పిచ్చిదండి కదా, నీకు ప్లాన్ వేసింది అని చెప్పి. ఇంకొక రోజుగా ఆగితే నిన్ను మింగేసేది, అది నిన్ను కొలతేసుకుంటుంది. నువ్వు లోపలికి పోవటానికి నిన్ను రోజు తిండి మానే సరిపోతావు, లోపల కొలతేసుకోతే నీ ఇష్టం అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దేనికైతే పెంచి పెద్ద చేసి పాలు పెట్టి పెంచింది ఏం చెప్పేది? ఇప్పుడు అది మనం కూడా దేవుడు వద్దు అని చెప్పినవి మనతో పాటు కానీ తీసుకుపోతే ఒకరోజు కొలతేసి మిగిలిపోతాయి. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడే బయట పంపించేయటమే. ఏమా? అది అతడి కార్యములను చూసినట్లుగా చేస్తుంది. అది కన్నుల ద్వారా చేస్తుంది. అపవాది లోపల రావడానికి ఫస్ట్ వారి కూడా మన కనులే ఫస్ట్. తర్వాత మన కోపాలు ఎక్కువైతే నోరు పడుకుంటాడు, అంతేనా కదా? తర్వాత చెవులు. అదేంటి ఆశ్చర్యం అండి, బైబిల్లో ఇక్కడ భాష గారు గొంతంతా పోయేలాగా 7:30 రాగంలో మాట్లాడడం మనకు వినపడవు. కానీ ఎవడన్నా మన గురించి గుసగుసలాట మన చెవులో పడుతుంది. ఏం చెవులయ్యి? అది సంగతి. మొదటి చెవులు మీకు ఆ సంగతి. దానికి శరీరం కదలికలు బట్టి ఆ శరీరానికి చప్పుడు దానికి తెలుస్తుంది, దాన్ని బట్టి మనం పట్టుకోగలుగుతుంది. అయితే ఈరోజు మనకి ఏంటంటే, ఈ చెవు అనేది పని చేయాల్సిన చోట పని చేయకుండా పని చెయ్యకూడని చోట పని చేస్తాం.
అప్పుడు అపవాది లోపల నాటానికి చెవులు ఇంకో భాగమంటాడు. అయితే నీ హృదయం చూడదు, నీ హృదయానికి చెవులు లేవు, నీ హృదయానికి కళ్ళు లేవు. అయితే నీ హృదయం కలిగి ఉన్నది ఈ 5 ఇంద్రియాల్లో లేనిది ఒకటి కలిగి ఉన్నది, దాని పేరు విశ్వాసం. అంటే ఇప్పుడు దేవుడు నేను ఆయన నమ్మటానికి నీకేమి ఇచ్చాడంటే, నువ్వు కళ్ళతో చూసి నమ్మమంటల్లా, నువ్వు నమ్మమంటల్లా, విశ్వాసం కలిగి ఉండమంట. ఆయన ఒక వాక్యం విన్నప్పుడు నీవు కలిగి ఉండాల్సిన విశ్వాసమే. అయితే ఆశ్చర్యమైన సంగతి అంటే చెప్పనా, ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకున్నావా, ఎంత వాక్యం విన్నావా, ఎంత వాక్యంలో మనకి ఎంత గుర్తుంది? మీరు ఎప్పుడో మీరేనే ఉంటారు చెప్పండి. నేతి బీరకాయ ఏదైనా ఇబ్బంది పడతారు, ఎంత ఉంటుంది నెయ్యి దాన్ని వినపడలేదా? నేను కరెక్ట్గా చెప్పానా? ఏం బీరకాయ అది? నాకు ఉంటుందా నెయ్యి? అది సరే. నేనంటాను, నువ్వు కానీ నీ మనసు ఇక్కడ పెట్టకపోతే విన్న వాక్యం నీలో ఉండదు. నువ్వు సంఘాల్లోకి వచ్చేటప్పుడే, వాక్యం వినటానికి వచ్చేటప్పుడే లోపల చెత్త మొత్తం బయట ఇసిరే, వీలైతే తినేటప్పుడు తీసుకోమంట. ఇక్కడ పడేసి వదిలేసి మర్చిపోయిపో. నువ్వు ఏమైనా మర్చిపోతలేదు కానీ దాన్ని మాత్రం మర్చిపోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేయగలిగావో దేవుడు నీతో పాటు నీ హృదయంలో ఉండి నీతో పాటు ఇంటికి వస్తాడు. దేవుడు అమ్మనికి మహిమ. గమనించండి, అతని హృదయంలో దేవుడు ఉన్నాడు, మానవుల హృదయంలోనే దేవుడి సింహాసనం ఉన్నది. దేవుడు తన సింహాసనమును మానవ హృదయంలో చేశాడు. మానవుల్లో మొట్టమొదటి భాగం ఏంటి తెలుసా? శరీరము. రెండో భాగం ఏంటి? ప్రాణము. మూడో భాగం ఏంటి? ఆత్మ. ఇప్పుడు ఆత్మని దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? నీ హృదయంలో పెట్టాడు. అవునా? అంటే ఇప్పుడు దేవుడు తన సింహాసనాన్ని ఎక్కడ వేయాలనుకుంటున్నాడు? మూడో భాగం. అవునా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అగ్ని పరిశుద్ధ స్థలము. పదాగిలు ఎక్కడ ఉన్నాయి? రాతి పలకలు ఎక్కడ ఉన్నాయి? మందస్సులు ఎక్కడ ఉన్నది? కెరూబులు ఎక్కడ ఉన్నాయి? శరాబులు ఎక్కడ ఉన్నాయి? అన్ని అక్కడే ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుడు ఈ 3 భాగాలు మనకి ఏం తెలియజేస్తాడంటే, బయట శరీరము, లోపల ప్రాణము, దాని లోపల ఆత్మ. ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? ఆయన ఆహ్వానం పట్టించుకోవటంలా, పరిశుద్ధ స్థలం కూడా పట్టించుకోవటంలా. ఆయన పట్టించుకున్నది అన్నిటికంటే ఎక్కువ ధ్యాస కలిగి ఉన్నది నీ హృదయం అయి ఉన్నది. అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు ఏదో కాదు, నీ హృదయం అయి ఉన్నది. అంటే వాక్యం ఎక్కడ నివాసం చేయాలి? హృదయం నిండితే నోరు మాట్లాడుతుంది. అంటే వాక్యము నిలబడాల్సిన స్థలము నీ హృదయం అయి ఉన్నది. నీ హృదయం లోపలికి దేవుడు రావాలి. ఎందుకు ఆశపడతాడంటే, ఆయన తన సింహాసనాన్ని అక్కడి నుంచి నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. మానవులోని 3వ భాగం అతని ఆత్మ. అతని హృదయం మధ్యలో ఉంటుంది. హృదయంలోని ఆ మధ్య భాగంలోకి దేవుడు తన సింహాసనము తీసుకొని వచ్చి కూర్చొని నడిపించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రాత్రి నుంచి ఈ బయట శరీరాన్ని నువ్వు దృష్టి పెట్టావా? ఆవరణ మీద దృష్టి, నీ ప్రాణం మీద దృష్టి పెట్టావా? హృదయం మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి మన దృష్టి ఎక్కడ? కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకని హృదయం మీద? ఇప్పుడు చిన్న రాశి మీకు చెప్తా. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూయండి అంటే ఎందుకని? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అది నువ్వు వినాలి. అయితే వింటున్నప్పుడు నీ కళ్ళు కూడా చూసేటప్పుడు వినడం బయటికి పోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసేప్పుడు కళ్ళు ఎందుకు మూయాలి? ఇప్పుడు రాసి చెప్పరా, కొన్నిసార్లు దయ్యాలు పోగొట్టడం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సేవకులు కానీ ఆ ప్రార్థన చేయించుకున్న వాళ్ళు, కుటుంబస్తులు కానీ కళ్ళు మూసుకొని ఉంటా ఉంటాం, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంటారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం అవి వాళ్ళ మీద పోతుంది. ఎప్పుడు కాబట్టి దెయ్యాలు పోకూడదు, మనం ఏం చేద్దాం? ప్రార్థన సమయంలో ఎప్పుడు వెళ్ళిపోతుంటారు అని మీరు ప్రార్థనలు ఏకీభవించారు. ఎందుకంటే దెయ్యాలు వెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో వాళ్ళ మీద పడుతుంది. ఆ సంగతి మనకి అందరికీ తెలియాలి. ఇది నవ్వుకోవడం కోసం చెప్పేది కాదండి, ఇది చాలా ప్రమాదకరం. ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో అవి వారి మీద పనిచేస్తాయి. రెండో సంగతి గురించి చెప్తాను. మీ అందరికీ తెలిసిందే, బైబిల్ వేసి గురించి చెప్పిన మాట. ఒక ఇంట్లో ఒక దెయ్యం వెళ్ళగొట్టిన తర్వాత
ఆ దెయ్యం వెళ్ళిపోయి ఊరు మొత్తం తిరిగింది. ఎక్కడెక్కడ తిరిగింది? ఊరు మొత్తం ఎక్కడ తిరిగింది? గట్టిగా చెప్పండి. ఏమి లేదు చోట నీళ్ళంటే ఎక్కడ ఎతికింది? వాక్యం లేని చోట ఎక్కడెక్కడుందో ఆ దెయ్యం మొత్తం వెతికింది. దానికి ఎక్కడ ప్లేస్ దొరకల. అందుకే అనుకున్నది, ఏ ఇంట్లో వెళ్ళిపోయానో ఆ ఇంటికి పడవలసి చూద్దాం కదా అని వచ్చింది. చేస్తానోనా? ఆ ఇంట్లో ఇప్పుడు ఎలా ఉంది? నీట్గా సర్దిపించాడు. దెయ్యం పోయింది కదా. ప్రైజ్లో సంతోషమే కదా. అయితే ఇప్పుడు ఆ దెయ్యానికి సంతోషం వచ్చి, ఆనందం వచ్చి, గంతులేసి, నాట్యమాడి వెరీ గుడ్ అని చెప్పేది పోయింది. అంతేనా? ఏం చేసింది? అది వెళ్ళి దానికన్నా చెడ్డ ఏడు దెయ్యాలు తెచ్చుకో. ఏం దానికి ఏం తెచ్చింది? 7 దెయ్యాలు అన్నమాట. దానికన్నా చెడ్డ 7 తెచ్చింది. ఇదే చెడ్డది. దెయ్యం అంటేనే చెడ్డది. మళ్ళీ దానికన్నా పెద్ద దెయ్యాలు, చెడిపోయి దెయ్యాలు తెచ్చుకుంటా. ఇప్పుడు మొత్తం 7 దెయ్యాలు. అది ఇప్పుడు ఆ 8 దెయ్యాలు ఎక్కడికి వచ్చినాయి? ఏ ఇంట్లోంచి అయితే దెయ్యం వెళ్ళగొట్టే పడిందో ఆ ఇంట్లో. ఇప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన ఎంత ఉండాలి? నేను చెప్పనా? 8 రెట్లు ఎక్కువ ఉండాలి. ఎంత? 8 రెట్లు ఎక్కువ ఉండాలి. కాబట్టి వెళ్ళిపోయింది కదా, సంతోషపడి నువ్వు ఆగిపోవద్దు. ఈరోజు మనం ఎక్కువ పని చేసి తప్పదే. బలమైన వాక్యము నీ దగ్గరికి దెయ్యాలు రాకుండా ఆపుతుంది. బలమైన ప్రార్థన దెయ్యాలు రాకుండా ఆపుతుంది. నువ్వు కలిగిన బలమైన విశ్వాసము, నేను దినదినం బలపరిచే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు. ఆ విశ్వాసం ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అది దెయ్యాలు రాకుండా ఆపుతుంది. ఏ ఇంట్లో అయితే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో దెయ్యాలని భయపడుతుంది. జ్ఞాపకం చేసుకోండి. మన ఇళ్లలో ఉపవాసం చేసి ఎంతకాలం అయితే గుర్తించుకోండి. ఓకే, జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడన్నా 2024, 23, 22, 21, 19, 2004, 2001, 1970 గుర్తొస్తుంది ఎక్కడన్నా? చీటలు ఎప్పుడు మానేసాం మనం. కారణం ఏదైనా కానీ మానేసామన్నది నిజం. రేపేం చేద్దాం? ఎక్కడో చెప్తే వెళ్దాం అనుకోండి. ఒక మాట వినపడకపోతే చెవులో రేపు ఒక రహస్యం మీకు చెప్తా. మీరు ఉపవాసం చేస్తే నాకు కూడా చెప్పదు. నువ్వు ఉపవాసం చేస్తున్నామని చెప్పగానే ఫస్ట్ వచ్చే దెయ్యమే. ఫిబ్రవరి నెలలో బోర్డులు పెడతారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు, పెద్ద పెద్ద చర్చిలను బోర్డులు పెడతారు. ఏ బోర్డులు? 40 రోజుల ఉపవాస. మరి ఫస్ట్ వచ్చేది ఎవరు? ఏ సెట్ ఉపవాస బాధ చేయగానే ఫస్ట్ వచ్చేది ఎవరు? నిజమేనా? మరి ఇప్పుడు మనం కూడా ఈరోజు నేను ఉపవాసం చేస్తే నేను తినలేకపోతే నాకేం పెంచమాక, నాకు ఇస్తావేమో ఇవ్వమాక. నువ్వు వాడు ఇవ్వాలని లేకపోయినా మనం కూడా గుర్తు చేసి, ఎందుకని నేను ఉపవాసం చేస్తాను నీకు తెలియాలి. విక్కికి తెలియట్లా, నన్ను చూస్తే అర్థం కాదు ఉపవాసం చేస్తాను. అందుకే నేనేం చేస్తాను, విక్కి నువ్వేమనుకుంటున్నావు, తెస్తావేమో నాకేమన్నా ఏమాక, నేను ఉపవాసం చేస్తాను. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావో తెలుసా? నువ్వు విక్కి కాదు. నువ్వు ఉపవాసం చేస్తే దేవుడికి తెలుస్తా తెలియదా? కానీ నువ్వు నోట్తో చెప్తే అబ్బాయి తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తాం? ఎవరు తెలియాలి? ఇంక కొంతమంది ఉన్నారు ఉపవాసం చేస్తున్నామన్న సంగతి మర్చిపోతాయి. భోజనం పెట్టేసుకుంటారు, ప్రార్థన కూడా చేసేస్తారు, 2 మొదలు కూడా తినేస్తారు. ఏంటది? ఎంత బాధ. నేను అంటున్నాను, నువ్వు దేవుడి కొరకు దెయ్యాల ఇంట్లో రాకుండా ఉండటం కొరకు, నీ శరీరాన్ని జయించడం కొరకు చేసిన ఉపవాసం మర్చిపోయామంటే ఆస్కారం ఉంటే నీకే వాళ్ళకి. ఒకప్పుడు మాకు ఈ మాటలు చెప్తానండి, నువ్వు చేసే దాని మీద శ్రద్ధ లేదు, వేరే ఏది కాదు. నువ్వు ఎంత శ్రద్ధగా చేయవలసిన తెలుసు ఉపవాసం అంటే, వేరే ఏది నీ లోపలికి రాదు. ఎప్పుడు చేయించగా నిజమైన ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉంటుంది. మనం అనుకుంటా తినకుండా ఉపవాసం. నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఆశ్చర్యమైన సంగతి ఏంటో చెప్పనా,
నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఆకలిగా ఉన్నావు సంగతి తెలియదు. అది ఉపవాసం అంటే. ఎటువంటి ఉపవాసం దేవుడికి కావాలి? ఎప్పుడు నువ్వు అటువంటి ఉపవాసం చేయగలుగుతావు చెప్పరా? నీ హృదయం దేవుడికి, నీ హృదయం అంతా దేవుడు నిండి ఉన్నప్పుడు ఆకలి ఈ లోపల చాలా వస్తుంది. అవునా? కొంతమంది మాత్రం మంచోళ్ళు ఉపవాసం ఉంటారు, బిర్యానీ ఉంటుంది, కొద్దిమీర వేయట్లేదు. అది ఏం చేస్తాము? ఎక్కడ చేసే ఉపవాసం? వాళ్ళు బిర్యానీ వాసన మొత్తం లాగేసారు. ఆ టేస్ట్ ఉంటుంది, వాళ్ళు తిన్నారు కూడా. కారణం ఏంటి? మొత్తం లాగేశారు. ఇది ఉపవాసమా? నువ్వు చేయకపోతే నేను అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దేవుడి కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు నేను ఒక ప్రార్థన సరిగా చేయలేకపోతున్నా, ఒక ఉపవాసం సరిగా ఉండలేకపోతున్నా, సంఘానికి క్రమంలో కూడా రాలేకపోతున్నానంటే ఎంత బలహీనతలు మనం ఉన్నామో తెలుసా? అపవాది నీ శరీరం మీద దాడి చేస్తాడు, నీ ముక్కు మీద దాడి చేస్తున్నాడు, నీ కన్ను మీద దాడి చేస్తున్నాడు, నీ చెవి మీద దాడి చేస్తాడు, నోటి మీద దాడి చేస్తాడు, ప్రతి దాని మీద వాడు దాడి చేస్తున్నాడు. అయితే నీ హృదయం కానీ దేవుడికి ఇచ్చేస్తే వాడు నీ శరీరం దేవ భాగం మీద దాడి చేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం ఈరోజు? ఉపవాసం చేస్తారా? చెప్పొద్దు. ఇప్పుడు మీకు వచ్చిన మాట చెప్తాను. నేను ఉపవాసం చేస్తే మా ఇంట్లో కూడా తెలియదు. ఇది ఎట్లాగా? బయట దేశాలు వెళ్ళిపోయి ఉపవాసం చేస్తాను, వాళ్ళకు కూడా చెప్పను. ఎందుకు చెప్పాలి? నేను ఉపవాసం ఎవరి కోసం చేస్తున్నా? నా కోసం చేస్తే నా హృదయం నేను దేవుడికి ఇస్తాను. ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన పనే లేదు. నా హృదయం దేవుడికి ఇవ్వాలా? నా హృదయానికి ఆయనే రాజు, ఆయన రక్షకుడు, ఆయన మార్గదర్శి, ఆయన నియంత్రణ లోపల నా లోపల పెట్టుకోవాలా? హృదయము పూర్తిగా తీసేసుకోవాలా? సింహాసనం ఆయన వేసుకోవాలా? ఆయన కూర్చోవాలా? ఆయన నడిపించాలి. సమస్తము ఆయనే అని ఎప్పుడైతే నేను దేవుడికి సమర్పించుకున్నానో, ప్రజలో దేవుడు మనకి మహిమ. పూర్తిగా దేవుడు మనల్ని తీసేసుకున్న తర్వాత నడిచేది నీవు కాదు, దేవుడే. కాబట్టి ఈ బయట శరీరము దేవుడికి లోబడదు, లోపల ప్రాణము లోబడదు, అయితే హృదయము లోబడదై ఉండదు. కారణం ఏంటంటే దేవుడు రావాలనుకున్నది నీ హృదయం లోపల. కాబట్టి ఈ రోజు మొట్టమొదటిగా మనం పని చేసేద్దాం. ఇచ్చేద్దామా? ఎంతమంది హృదయం దేవుడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం? ఇచ్చేద్దామా? చెప్పండి ఏదో ఒకటి. ఇచ్చేద్దామా? ఇచ్చేసినాడు కావాలా? నీ హృదయమును దేవుడికి ఇచ్చుండాలి. ఇప్పటికే ఇవ్వలేదా? ఆలస్యం చేయదు, ఈ రాత్రి ఇచ్చేసాడు. ప్రభువా, శరీరం ఏమైనా అయిపోయి నా హృదయం మాత్రం ఉద్దేశిస్తుంది. ఎందుకంటే హృదయం దేవుడు తీసుకునే శరీరానికి ఏమీ కాదు, కాపాడేవాడే ఉన్నాడు. నీకు విషయం అర్థం కావాలి. ఏం చేసినా ఎంతసేపటికి నీ హృదయాన్ని ఆయనకి అప్పగించని పనులు. ఆయన ఎంత త్వరగా నువ్వు ఇచ్చావా అంత త్వరగా లోపలికి వచ్చేది కూడా. దేవుని మీద నిలిచాడు కాదు.